అమెరికాలోని సియోటల్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థుల్ని ఎయిర్పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు నిలిపివేసి వెనక్కి పంపారు. 14 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వీళ్ళంతా కూడా చేరుకున్నారు. ఇతిహాద్ ఎయిర్లైన్స్ నుంచి 11 మంది, సిల్కీ ఎయిర్లైన్స్ నుంచి 2, ఎమర్లాడ్ ఎయిర్లైన్స్ నుంచి 1 ఇండియాకి చేరుకున్నారు. ఇటు డబ్బులు పోయాయి, అటు చదువు కూడా అందకుండా పోయిందని తిరిగి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత చదువులకు అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థులు అక్కడి అధికారులు తిప్పి పంపించేశారు. తిరుగు పయనమైన 15 మంది విద్యార్థులు నేడు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విద్యార్థులు సియాటల్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించేందుకు అమెరికాకి వెళ్లారు. అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నా సరే తమను తిప్పి పంపారని, అధికారులు తమను ఓ రోజంతా గదిలోనే బంధించారని బాధిత విద్యార్థులు తమ ఆవేదనను వెల్లడిస్తున్నారు. అమెరికాలోని సియోటల్ యూనివర్సిటీలో చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థుల్ని ఎయిర్పోర్టులోనే ఇమిగ్రేషన్ అధికారులు నిలిపివేసి వెనక్కి పంపించారు. 15 మంది విద్యార్థులు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఇతిహాద్ ఎయిర్లైన్స్ నుంచి 11 మంది, సిల్కీ ఎయిర్లైన్స్ నుంచి 2, ఎమర్లాడ్ ఎయిర్లైన్స్ నుంచి 1 ఇండియాకి చేరుకున్నారు. ఇటు డబ్బులు పోయాయి, అదేవిధంగా అటు చదువు కూడా అందకుండా పోయిందని తిరిగి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత చదువులకు అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థులు అక్కడి అధికారులు తిప్పి పంపించేయడంతో తిరుగు పయనమయ్యారు. 15 మంది విద్యార్థులు ఇవాళ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. విద్యార్థులంతా సియోటల్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించేందుకు అమెరికాకు వెళ్లారు. అన్ని పత్రాలు కూడా సక్రమంగా ఉన్నా సరే తమను తిప్పి పంపించేశారంటున్నారు విద్యార్థులు. అదేవిధంగా అధికారులు తమను ఓ రోజంతా గదిలోనే బంధించారని బాధిత విద్యార్థులు తమ ఆవేదనను హెచ్ఎం టీవీకి వెల్లడించారు. ఈ 15 మంది కూడా తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. వాళ్ళలో బోస్ అనే విద్యార్థి మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. బోస్, మీరు ఎక్కడి నుంచి వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, అసలు ఏం జరిగింది? నేను విద్యార్థి కాదండి, అది నేను స్ట్రింగర్ని. ఓకే ఓకే ఇది సుమారుగా నిన్న ఈ నైట్ 9:30-10 గంటల ప్రాంతంలో జరిగిందండి. ఓకే తన భర్త భార్యనేమో తీసుకొని, అదే ఈ రాము అని, అందులో రాము తన భార్యను తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారని చెప్పి. హలో హలో ఇదే అంశం మీద మనకి మరిన్ని వివరాలు అందించేందుకు క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ మురళి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మురళి, చెప్పండి, ఇది ఒక 3వ సంఘటనగా చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలోనే. దాదాపు ఈ 10 రోజుల్లోనే అంటే అసలు ఎక్కడ మిస్టేక్ జరుగుతోంది? మళ్ళీ సియోటల్ యూనివర్సిటీ అని మళ్ళీ ఇప్పుడు కొత్తది వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరుగుతోంది? విద్యార్థుల ఆవేదన ఏంటి? సియాటల్ ఎయిర్పోర్ట్ లో విద్యార్థులు దాదాపు 40 మంది విద్యార్థులు అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు అప్పుడు ఆపేయడం, వాళ్ళు వెళ్ళిన యూనివర్సిటీ బ్లాక్ లిస్ట్ ఉండడంతో వాళ్ళు లోపల ఎయిర్పోర్ట్ నుంచి కూడా బయటికి పంపకపోవడంతో తప్పని పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా 14 మంది విద్యార్థులు ఈరోజు తెల్లవారుజాము 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుతున్నారు. మొత్తం 3 విమానాల్లో, ఒక విమానంలో 11 మంది, ఒక విమానంలో 3, మరొక విమానంలో 12 మంది, మొత్తం మీద తీసుకొని 14 మంది ఈ రోజు ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. వీళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో చదువుకోవాలనే ఉద్దేశంతో ఇంటి దగ్గర ఆస్తులు అమ్మి అప్పులు చేసుకొని
విదేశాలు వెళ్ళాం, కానీ చదువు పూర్తి కాకుండానే అసలు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాకుండానే ఈ విధంగా రావడం పట్ల మాకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు వీళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద వీళ్ళందరికీ అక్కడ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాకపోవడం, వీళ్ళందరూ యూనివర్సిటీ కూడా కరెక్ట్ లిస్ట్ లో లేకపోవడంతో బ్లాక్ లిస్ట్ లో యూనివర్సిటీలు ఎంచుకోవడం ఇటువంటి ఇబ్బందులకు ఎదురవుతున్నట్లుగా కన్సల్టెన్సీ అధికారులు కూడా చెప్తున్నారు. అంటే దాదాపు పీక్ స్టేజ్ కి వచ్చి అంటే అమెరికాకు వెళ్ళిన తర్వాత ఈ నిజాలు వెలుగులోకి రావడం ఏంటి? ఈ లోపు అధికారులంతా కూడా అసలు ఏం చేస్తున్నారు? విద్యార్థులు ఆ వెబ్సైట్ లో ఉంటుంది ఆధారాలు, ముందుగానే వీసా ఇచ్చేటప్పుడు కూడా చెక్ చేసుకుంటారు. ఈ తంతంతా జరిగిన తర్వాతే కదా వస్తుంది. ఈ ఫైనల్ గా వచ్చిన తర్వాత ఎందుకు బయటపడుతోంది అంటారు మురళి? అంటే ఈ ఇష్యూ విద్యార్థులు ఎప్పుడైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అప్పటికి యూనివర్సిటీ బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదు. తర్వాత వీళ్ళు ప్రాసెస్ అయిన తర్వాత 45 రోజుల తర్వాత వీళ్ళు అమెరికా కొన్ని యూనివర్సిటీ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఈ ఇష్యూ వచ్చిన తర్వాతనే అప్పుడు కొద్ది రోజుల క్రితమే కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా విద్యార్థులు విదేశాలకు వెళ్లే ముందు 1-2 సార్లు చెక్ చేసి వెళ్ళండి అని. కానీ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఈ ప్రకటన రావడంతో విద్యార్థులు ఇబ్బందులకు ఎదుర్కొంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే అప్పటికైనా సరే ఎవరైనా బ్లాక్ లిస్ట్ లో యూనివర్సిటీ పూర్తిగా ఎంచుకున్న తర్వాత కంప్లీట్ గా అక్కడ ఉన్న విద్యార్థులతో మాట్లాడి అప్పుడే విదేశాలకు వెళ్ళాలి, కానీ తొందరపడి విదేశాల చదువుకునే మోసతో వెళ్లి ఇలాంటి ఇబ్బందులు పడద్దంటూ కొన్ని కన్సల్టెన్సీలు మోసపూర్తిగా చేస్తున్నాయి. కాబట్టి అటువంటి కన్సల్టెంట్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మి, అదేవిధంగా మురళి, వీళ్ళంతా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ లో అక్కడ యుఎస్ ఇమిగ్రేషన్ ఆపడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లుగా తెలుస్తోంది. అంత ఇబ్బందులకు గురి చేయడానికి కారణం ఏమై ఉంటుంది? అంటే అక్కడ ఉన్న ఎయిర్పోర్ట్ అథారిటీస్ ప్రకారం, ఇమిగ్రేషన్ ఆఫీసర్ ప్రకారం చూసుకుంటే వాళ్ళని ఇటువంటి యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరినీ కూడా వాళ్ళు డెఫినెట్ గా బ్లాక్ స్పాట్ చూస్తారు. అయితే వాళ్ళ నిబంధనల ప్రకారం వాళ్ళు క్వశ్చన్ చేయడం, వాళ్ళని ఇక్కడ ఉన్న విద్యార్థుల్ని వాళ్ళకు తీవ్రవాదంగా గుర్తించి ఆ విధంగా వాళ్ళు క్వశ్చన్ చేయడం, వాళ్ళు పాస్పోర్ట్ తీసుకోవడం, వీసాలు ఇచ్చేయడం, తర్వాత తిండి కూడా పెట్టకుండా 36 గంటలు ఎయిర్పోర్ట్ లో బంధించడం అనే ఘటనలు వాళ్ళ నిబంధనల ప్రకారం చేస్తారు. కాబట్టి అటువంటి జరగకుండా ఉండడానికి ఇప్పటికైనా భారత ప్రభుత్వం కల్పించుకొని భారత విద్యార్థుల పట్ల కొంచెం సెన్సిటివ్ మ్యాటర్ గా చూసి ఇటువంటి బ్లాక్ లిస్ట్ లో పట్టిన విద్యార్థులకు తెలియకుండా వచ్చిన మోసపోయిన విద్యార్థుల పట్ల సున్నితంగా ఉంది. వాళ్ళని ఇమీడియట్ గా భారత పంపడానికి ఏర్పాటు చేస్తుందిగా భారత తరఫున కొంతమంది అధికారులు ప్రయత్నించాలని ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిన విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అంటే వరుసగా జరుగుతూ ఉన్నా సరే ఇంకా ఇదే తంతు కొనసాగుతోంది. మరి ఇప్పటికైనా ఇంకా ఎవరెవరు వెళ్ళబోతున్నారు? అవి కూడా బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయా ఆ యూనివర్సిటీలు? ఇవన్నిటి మీద కూడా అధికారులు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఇంకా ఎంతమంది ఉండుంటారు ఇలా వెళ్ళబోయే వాళ్ళు? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి.